వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఉమ్మడి కృష్ణా పరివాహకంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి ఎద్దడి. రబీ సాగు చేసుకోవడానికి రైతులకు అనుమతి లేదని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. తీర్థయాత్రల రైలు దోహదపడతాయని వెల్లడించిన విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్. ఉభయ గోదావరి జిల్లాల్లో తనదైన శైలిలో ఎందరికో విస్తృతమైన వైద్య సేవలు అందించిన డాక్టర్ పి వెంకట్రామ్ చౌదరి నేతృత్వంలో నగరంలోని పడమట సోనవిజన్ సమీపంలో అత్యాధునికంగా నిర్మించిన పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం నాడు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య రంగానికి విజయవాడకు ఎనలేని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉందని, విజయవాడలో ఎంతో సుప్రసిద్ధులైన వైద్యులు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వైద్య సేవలను అందించడం నగరానికే గర్వకారణమన్నారు. వైద్యులు సేవాభావంతో పనిచేయాలన్నారు. యువకుడైన డాక్టర్ పి వెంకట్రామ్ చౌదరి నేతృత్వంలో పేదలకు మరియు గ్రామీణ ప్రాంతాలకు తమ వైద్య సేవలు మరింతగా విస్తరించాలని సూచించారు. 24 గంటలు అందరికీ అందుబాటులో సూపర్ స్పెషలిస్టులచే అత్యాధునిక వైద్య సేవలు అందించడం పట్ల డాక్టర్ పి వెంకట్రామ్ చౌదరిని అభినందించారు. నేను కోరుకునేది ఒకటే, ఈ వైద్యం వ్యాపారం కాదు. ఈ వైద్యం అనేది ఒక సేవా కార్యక్రమం. పాతకాలంలో అనేవాళ్ళు రాజకీయ నాయకులు, వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ సేవాభావంతో పనిచేయాలని. అది క్రమేపీ తగ్గుతూ ఉంది. రాజకీయంలో తగ్గింది, అలాగే విద్యారంగంలో తగ్గింది, వైద్య రంగంలో తగ్గింది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని మళ్ళా ప్రమాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ పీవీఆర్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ 3వ శాఖను ప్రారంభించడం, ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. నేను చెప్పేది ఒకటే, వచ్చిన వాళ్ళని త్వరగా పంపించే ప్రయత్నం చేయండి. త్వరగా అంటే ఇంటికి, పైకి కాదు, ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి. ఏ ప్రభుత్వం అయినా వెల్ఫేర్తో పాటు ఓల్డేజ్ పెన్షన్లు కొంత పేదవాడికి కాకుండా విద్యా వైద్యం, ప్రజలందరికీ విద్యా వైద్యం ఉంటే చాలా సమాజంలో ఉన్న చాలా సమస్యలకి ఉంటాయి. అది ప్రైవేట్ అయినా నువ్వు ఉచితంగా కొంత చేయగలిగితే ప్రైవేట్లో కొంత చేసి మంచి వైద్యం విద్య అందించాలి. అలా ఆ భాగంలో ఈ హాస్పిటల్ ఓపెనింగ్ ఇలా ఉందని కానీ తప్పకుండా వెంకయ్యనాయుడు గారు వెళ్దాం, తప్పకుండా మంచి కార్యక్రమం, దానికి వెళ్దాం అన్నారు. ఇవాళ నాకు తుమ్మాటి వెంకటరామయ్య గారు చెప్పింది ఒకటి, మేము నో ప్రాఫిట్ నో లాస్ చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైనా 2 చేతులతో దండం పెట్టేది దేవుడికి, డాక్టర్లకి. ఆయన ప్రాణం ఇస్తే వీళ్ళకి ప్రాణం సుఖంగా ఉండేది చేస్తారు. కానీ ఈ మధ్య దాంట్లో కొంత డెంట్ పడింది. తప్పకుండా ఆ డెంట్ని పూర్తించుకోవాల్సిన బాధ్యత వైద్యం సేవ అంటారు. ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయండి. జంగారెడ్డిలో ఒక బ్రాంచ్, మెండపేటలో ఒక బ్రాంచ్. ఈ 3rd బ్రాంచ్ 100 బెడ్ హాస్పిటల్ విజయవాడలో స్టార్ట్ చేసాం. అప్పట్లో వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. అన్ని సర్వీసెస్ మన దాంట్లో బేసిక్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, గైనిక్, ఏంటి, పీడియాట్రిక్స్, బేసిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 2-3 మంత్స్లో నెక్స్ట్ లెవెల్ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. బెస్ట్ సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా బాగా చేద్దాం, మంచి ఉద్దేశంతో పెట్టాం సార్. మీరు అందరూ కూడా మాకు రూరల్ ఏరియాలో, ఆల్రెడీ ట్రైబల్ ఏరియాలో 10 years నేను సర్వీస్ చేశాను. ఇప్పుడు మండపేటలో కూడా ఈ సర్వీస్ చేసాం. ఈ సర్వీస్ అందరికీ అందుబాటులో ఉండాలని విజయవాడ కూడా బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఉమ్మడి కృష్ణా పరివాహకంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ పంట రబీ సాగు చేసుకోవడానికి రైతులకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. విజయవాడలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఉమ్మడి నీటి పారుదల వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2వ పంట రబీ సాగు చేసుకోవడానికి రైతులకు అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఉమ్మడి నీటిపారుదల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని విజయవాడ నీటిపారుదల సర్కిల్ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. 2023-24కు గాను ఇప్పటి వరకు 101.32 టీఎంసీల నీరు ఖరీఫ్ త్రాగునీటి అవసరాల కోసం ఇప్పటి వరకు వినియోగించామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కృష్ణా డెల్టాకి 61.38 టీఎంసీల నీరు, కృష్ణా పశ్చిమ డెల్టాకు 40 టీఎంసీల నీరు ఉపయోగించామన్నారు. రబీ పంటకు కృష్ణా బోర్డు ఆమోదించిన కృష్ణా డెల్టాకు 152 టీఎంసీలు కేటాయించామన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నీటి లభ్యత లేనందువలన ఆమోదించిన మేర నీరు లభించలేదని తెలిపారు. నాగార్జున సాగర్లో లైవ్ స్టోరేజీ 26 టీఎంసీలు మాత్రమే ఉంది. అది కూడా ఇటు లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి. ఆ లెఫ్ట్ 2 కెనాల్స్కి పోగా మనకు ఒక 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కి రావడమే గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు రెయిన్స్ వస్తే తప్ప మనకి అక్కడ నుండి ఆ 5 టీఎంసీలు అయితే డ్రింకింగ్ వాటర్ తప్ప అడిషనల్గా రావాలంటే మరి కష్టం. ఇక పులిచెంతల్లో ఉన్నది 10 టీఎంసీ ప్రజెంటు మనము లైవ్ స్టోరేజ్ అంటే వాడుకోవడానికి యూజ్ ఉన్నది. ఆ 10 టీఎంసీలు కూడా మనకి అది కూడా ఒక 5 టీఎంసీ వరకు డ్రింకింగ్ వాటర్ వాడడానికే వీలవుతుంది. ఇక పోలవరం నుండి ప్రతిరోజు ప్రస్తుతానికి వస్తున్న 4000 టీఎంసీ వస్తుంది, 4000 క్యూసెక్స్ వస్తుంది. ఈ 4000 క్యూసెక్స్లో ఈస్టర్న్ డెల్టాకి ఒక 2000, వెస్టర్న్ డెల్టాకి ఒక 2000 ఇస్తున్నాము. సో అది కూడా ఈ మంత్ ఎండ్ వరకే అది కూడా పాసిబిలిటీ ఉంది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు అంటే అదే అక్కడ మరొక 2 చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనుకుని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా మంత్ ఎండ్ వరకే ఉంటుంది. కాబట్టి ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పుడున్న ఈస్టర్న్ డెల్టా అండ్ మనం ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఈస్టర్న్ డెల్టా గురించి. కాబట్టి ఈ 2000 క్యూసెక్స్ కూడా మంత్ ఎండ్ వరకు స్కోప్ ఉంది. దాని తర్వాత ఎందుకంటే గోదావరిలో అక్కడ ఉండేటువంటి ఆ డెల్టాకి ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి తాగునీటికి సంబంధించిన ట్యాంక్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అండ్ ఆప్టిమమ్ లెవెల్కి ఫిల్ అయిన తర్వాత మిగతా వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ అనేది ప్రయారిటీ కాబట్టి దానికి సంబంధించినటువంటి యాక్షన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ సఫిషియెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనము ఇచ్చాము. సో ఈ 2 మనకి మేజర్గా వర్క్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం. రెండోది ఏంటంటే పూడికలన్నీ కూడా మనము డ్రై అవుతున్నప్పుడే తీసుకోవడం, మళ్ళీ వాటర్ వచ్చేటప్పటికి అన్నీ కూడా మన పూడికలన్నీ తీసి డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం. డ్రింకింగ్ వాటర్కి సఫిషియెంట్గా మనకు వాటర్ ఉన్న స్టోరేజ్ ట్యాంక్స్ అన్నింటిలో కూడా ఫిల్ చేయడం అనేది దాంట్లో చేసుకుంటున్నాము. సో ఈ రకంగా మనం ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తల్లిదండ్రులను తీర్థయాత్రలకు పంపడమే పిల్లలు వారికిచ్చే నిజమైన బహుమతి అని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. అన్ని పవిత్ర స్థలాలను ఒకేసారి సందర్శించడానికి తీర్థయాత్రల రైలు దోహదపడుతుందన్నారు. ఏపీ నుంచి మొదటి సప్త జ్యోతిర్లింగ దర్శనం భారత్ గౌరవ్ రైలును శనివారం రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పవిత్ర స్థలాలను ఒకేసారి సందర్శించడానికి ఈ రైళ్లు దోహదపడతాయన్నారు. యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైలు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. అనంతరం ప్యాంట్రీ కార్ దర్శించి భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ప్రయాణికులకు చిరుతిళ్ల బాక్సులు అందజేశారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా ఉజ్జయిని, వడోదర, ద్వారకా, సోమనాథ్, నాసిక్ తదితర ప్రాంతాలను సందర్శించనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం వి రాంబాబు, ఐఆర్సీటీసీ అధికారులు పి రాజ్ కుమార్, కౌశిక్ బెనర్జీ, సత్యకిషోర్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. IRCTC has arranged this Sapta Jyotirling Darshan Yatra along with the Statue of Unity in Gujarat at Kevadia. This is a service for all our passengers in which 7 Jyotirlingas will be covered. In fact, the destinations which will be covered are Ujjain, Vadodara. They will go to the Statue of Unity, Kevadia, and then Dwarka, Somnath, Pune, Nasik,
and Aurangabad. There are 3 different classes. One is the comfort economy class, which is a sleeper class basically. Then there is a standard class where for the third AC coaches, and then there will be the comfort class of second AC coaches. IRCTC is running this train from Vijayawada. Earlier, this train used to go from Sikandrabad. Now, for the first time, they have started it from Vijayawada. In future, they will also think of running it similar trains from Vizag also. And these trains are very popular. People are very happy with this service because at one go they can cover 7 Jyotirlingas. And one of the great experiments which have been done by IRCTC to tap spiritual tourism in India. There are many such circuits across the country, and we are very happy that IRCTC has joined with us and they are running this service today. నేను సినిడిసి విజయవాడ. ఈరోజు భారత గౌరవ ట్రైన్ అనేటువంటి ఐఆర్సీటీసీ ద్వారా నిర్వహించబడుతుంది. విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ యాత్ర అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 7 జ్యోతిర్లింగాలతో పాటుగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని కూడా కవర్ చేస్తూ వెళ్తుంది. ఇది 12 రాత్రులు 13 రోజుల యాత్ర పూర్తిగా. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ 3 క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఎకానమీ క్లాసు, దెన్ స్టాండర్డ్ అండ్ కంఫర్ట్. ఎకానమీ అంటే స్లీపర్ క్లాసు, దెన్ స్టాండర్డ్ అంటే థర్డ్ ఏసీ, అండ్ కంఫర్ట్ మీన్స్ సెకండ్ ఏసీ. వైసీపీ 4.5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గత తెలుగుదేశం పరిపాలనలో రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్న 45,000 కిలోమీటర్లు రహదారులను నిర్మించడం జరిగిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ సితారా సెంటర్ ప్రాంతంలోని పలు రహదారులను తెలుగుదేశం జనసేన నేతలు విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా చర్చి రోడ్డు పూర్తిగా గోతులమయం కావడంతో స్థానికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్ల కాలం కావస్తున్న రహదారులను పూర్తిగా అభివృద్ధి చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వారి ఆదాయ మార్గాలకు మాత్రమే పరిమితమై ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 కిలోమీటర్ల రోడ్లు వేశాడు ఆయన. ఎప్పుడండి? లోటు బడ్జెట్ ఉన్నప్పుడు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి అసైన్డ్ భూములు కూడా పేదలకు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోడ్డు మార్గాన్న రాత్రిపూట మహిళలు నడవాలంటే భయభ్రాంతులు అవుతున్నారు. ఈ రోడ్డు ప్రాంతాన్న గంజా బ్యాచ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ స్థానిక కార్పొరేటర్ కనబడదు, స్థానిక ఎమ్మెల్యే కనబడదు, ఈ స్థానిక ఉన్న కార్పొరేషన్లో ఉన్న కమిషనర్ కూడా కనబడదు. ప్రాక్టీస్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక కాబడిందని నూతన కమిటీ అధ్యక్షురాలు ఎం గౌరీమణి మీడియాకు వెల్లడించారు. నూతనంగా ఏర్పాటైన సొసైటీ ద్వారా 35 సంవత్సరాలు పైబడిన ప్రాక్టీస్ అడ్వకేట్స్ హక్కుల సాధనకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాక్టీస్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రాక్టీస్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎం గౌరీమణి బి కృష్ణ మీడియాతో మాట్లాడారు. బార్ అసోసియేషన్లో 35 ఏళ్లలోపు సభ్యత్వం పొందని ప్రాక్టీస్ అడ్వకేట్స్కు వెల్ఫేర్ బెనిఫిట్స్ దక్కవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన సొసైటీ ఆ హక్కుల సాధనకు ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ బార్ అసోసియేషన్ 40 ఏళ్ల వరకు సభ్యత్వ నమోదు సవరణ చేపట్టిందని సందర్భంగా పేర్కొన్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా వర్తింపచేయాలని కోరుతూ తమ నూతన సొసైటీ పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం నూతనంగా లీగల్ వింగ్, వెల్ఫేరింగ్ వంటివి పోరాటం చేస్తామని తెలియజేశారు. వీటితో పాటు హెల్త్ బెనిఫిట్స్, పక్కా గృహాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయనున్నట్లు మీడియాకు తెలియజేశారు. కొన్ని ఆశయాలున్నాయి. మా సొసైటీ అభివృద్ధి కోసం మేమందరం పాటుపడాలని మా అడ్వకేట్స్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి సొసైటీ నియమించుకోవడం జరిగింది. మా సొసైటీలో వెల్ఫేర్ లేని బార్ కౌన్సిల్ వాళ్ళు 35 ఇయర్స్ వాళ్ళకే వెల్ఫేర్ పెట్టారు. కానీ మా సొసైటీలో ఏజ్ లిమిట్ లేదు. మేము మా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి కూడా వెల్ఫేర్ ఇవ్వడం జరుగుద్ది.
అలాగే వాళ్ళ కోసం హౌస్ సైట్స్ అండ్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళకి హెల్త్, మా సొసైటీలో ఉన్న ప్రతి నెంబర్కి కూడా హెల్త్ ఏదైనా జరిగితే హెల్త్కి కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుద్ది. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కోసం మా సొసైటీ తరపున ఫైట్ చేయడం జరుగుతుందండి, హౌస్ సైట్స్ కానీ ఇంకేమైనా. అలాగే మా అడ్వకేట్స్ మెంబర్స్ ఎవరికైనా సరే ఏ రకమైన హాని కక్షిదారు నుంచి అంటే పార్టీ నుంచి కానీ, అదర్ సైడ్ అడ్వకేట్ అదర్ సైడ్ పార్టీ నుంచి కానీ, సోషల్ ఎలిమెంట్స్ నుంచి కానీ జరిగినప్పుడు మేము వెంటనే స్పందించి దీనికోసం ఫైట్ చేయడం. అంటే ఒక రోజు ధర్నా చేస్తే అక్కడితో అయిపోతుంది. అది కాకుండా మేము హైకోర్టులో రిట్లై చేయడం, పిల్ చేయడం, దీనికోసం సొసైటీ పెట్టుకోవడం జరిగింది. ఈ సొసైటీలో మా అడ్వకేట్స్ బెనిఫిట్స్ కోసం ఫైట్ చేయడం కాకుండా మేము సొంతంగా కొన్ని బెనిఫిట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కమిటీ ఎన్నికైందండి, కొత్తగా బాడీ వచ్చింది, ఈరోజు కొత్తగా అసోసియేషన్ పెట్టాము. ఈ సొసైటీ ద్వారా మా దాంట్లో ఉండే ప్రతి అడ్వకేట్ న్యాయానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 2019-2023కు గాను 22,995 ఓట్ల తేడా చూపిస్తున్నారని, 5 ఏళ్లలో ఇన్ని ఓట్లు ఎలా పెరిగాయి అనేది అధికారులు దృష్టి సారించాలన్నారు. డిసెంబర్ 9వ తేదీతో ఓట్ల సవరణ ముగిసిపోతున్నా ఎందుకు లిస్టు సరిచేయలేదని నిలదీశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 1 టౌన్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 9,000 నుంచి 12,000 దొంగ ఓట్లు తయారు చేశారని, ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ఇప్పుడు తేడా ఎలా వచ్చిందన్నారు. 2019-2023కి 22,995 ఓట్ల తేడా చూపిస్తున్నారని, 5 ఏళ్లలో ఇన్ని ఓట్లు ఎలా పెరిగాయి అనేది అధికారులు దృష్టి సారించాలన్నారు. 1,245 కొత్త ఓట్లని బూత్ లెవెల్ ఆఫీసర్స్ నమోదు చేశారని, చనిపోయిన ఓట్లు తొలగించలేదని, మరో చోటికి వెళ్లిన వారిని ఓట్లు తీయలేదన్నారు. అసలు ఈ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమిషన్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో పశ్చిమ ప్రజలకి, ఓటర్లకి సమాధానం చెప్పాలి. 2019 అసెంబ్లీ ఎన్నికలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు 2,22,465. 2019 అసెంబ్లీ ఎన్నికలకి. 2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు 2,32,555. అంటే ఆ 2 ఏళ్లలోనే 9,910 ఓట్లు పెరిగినాయి. 19కి 21 కార్పొరేషన్ ఎన్నికలకి. ఇప్పుడైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో చూపిస్తున్న ఓటర్ల సంఖ్య 2,45,460. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తెలిపారు. 2023 వరల్డ్ కప్లో ఇండియా అన్ని మ్యాచ్లలో విజయం సాధించడంతో 140 కోట్ల మంది ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని 75 అడుగుల జాతీయ పతాకంతో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి యోజన సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని కేబిఎన్ కళాశాల నుండి చిట్టినగర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో రాణించడానికి అవకాశం కల్పించి నిధులు కేటాయించి యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈరోజు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఇండియాకు వరల్డ్ కప్ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యోజన సంఘం నాయకులతో పాటు సిపిఐ నగర కమిటీ కార్యదర్శి కోటేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
2023 వన్డే ప్రపంచ కప్ తుది అంకాన్ని చేరుకుంటుంది. ఈరోజు ఫైనల్ జరుగుతోంది. ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తలపడుతూ ఉంది. ఇండియా గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో వన్ టౌన్లో కేబిఎన్ కళాశాల నుంచి చిట్టుగొండ సర్కిల్ వరకు కూడా ఇది ర్యాలీ నిర్వహిస్తాం. ప్రధానంగా ప్రపంచ కప్లో భారత్ నాకౌట్ దశ నుంచి లీగ్ మ్యాచ్లు అన్నింటిలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తుంది. ఫైనల్లో కూడా అలాంటి ప్రదర్శన కనిపించి 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని ఈరోజు 11 మంది ప్లేయర్స్ అద్భుతంగా ఆడి ఇండియా ప్రపంచ కప్ని గెలవాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాం. ఈ ప్రపంచ కప్ గెలవడం రాబోయే రోజుల్లో క్రీడా రంగంలో ప్రపంచంలో భారతదేశంలో అనేకమైన పథకాలు ఒక క్రికెట్లోనే కాదు ఇతర అన్ని క్రీడా పోటీల్లో ఇతర పోటీల్లో కూడా గెలవడానికి ఈ ప్రపంచ కప్ ఈరోజు గెలవడం ద్వారా నాంది పలక. నా పేరు భార్గవ్, ఏఐఎఫ్ నగర అధ్యక్షులు. ఇవాళ ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియా గెలవాలని చెప్పేసి కాంక్షిస్తూ ఇవాళ వన్ టౌన్ కేబిఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ వరకు విద్యార్థులు యువకులతో భారీ ప్రదర్శన 76 అడుగుల స్వాతంత్ర కాలంలో జాతీయ జెండాని ప్రదర్శిస్తున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రీడల్లో ఈ విధంగానే యువకులకి నిధులు ఎక్కువ శాతం కేటాయించాలి. అలాగే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో గతుకుల రోడ్లపై టీడీపీ జనసేన గళం వినిపించారు. నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. పాత నాగులూరు నుండి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం గుంతల కారణంగా రోడ్డు ప్రమాదంలో రంగాపురంలో మరణించిన బీసీ సోదరులు చిట్టూరి ఆదయ్య, ఇళ్ల వెంకటరాజులకు నివాళులు అర్పించిన దేవినేని ఉమా, అక్కల గాంధీ నివాళులు అర్పించారు. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఉమ్మడి కృష్ణా పరివాహకంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నీటి ఎద్దడి. రబీ సాగు చేసుకోవడానికి రైతులకు అనుమతి లేదని వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. తీర్థయాత్రల రైలు దోహదపడతాయని వెల్లడించిన విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.